చంద్రబాబు హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆ 23 మందిని తీసుకున్నటువంటి సందర్భంలో జరిగిన పరిణామానికి ఇప్పటికీ కారణం ఏబి వెంకటేశ్వరరావు గారే అన్నటువంటిది వైసీపీ వాళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్. అందుకే ఆయన్ని ద్వేషిస్తున్నారు అని అందరూ అనుకున్నటువంటిది వైసీపీ వాళ్ళు కూడా చెప్పింది. కానీ అది కాదు, వివేకానందరెడ్డి కేసులో స్థానిక పోలీసులు సరైన పాత్ర పోషించకపోతే వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇస్తే అది కక్ష పెట్టుకుని నన్ను మార్పించారు అని చెప్తున్నారు ఏబి వెంకటేశ్వరరావు గారు. తాజాగా ఆయన చెప్తున్నటువంటి లెక్క, మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో హంతకులు తప్పించుకోవచ్చని భావించి క్షేత్రస్థాయి అధికారులకు జాగ్రత్తలు చెప్తున్న సమయంలోనే తన మీద ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదులు చేసి బదిలీ చేయించారని డైరెక్టర్ జనరల్ హోదాలో ఇటీవల పదవి విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు వెల్లడించారు. నాపై అప్పట్లో అందిన ఫిర్యాదులపైన విచారణ జరిపిస్తే అందులో ఏం తేలిందో చెప్పాలని కోరుతూ సమాచార హక్కు చట్టం కింద ఈసీకి దరఖాస్తు చేశాను. వాళ్ళు ఆరోపణపై విచారణ చేసినట్టు కానీ అందులో ఏం తేలింది అనేది కానీ చెప్పలేదని పేర్కొన్నారు. ఆయన వివేక హత్య కేసు దర్యాప్తు తొలి 3 రోజుల పాటు సరిగ్గా జరగలేదు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వేరే ప్రాంతం నుంచి అధికారులను పంపించాం. దర్యాప్తు తగిన రీతిలో జరగట్లేదని వాళ్ళు చెప్పారు. ఈ ఫీడ్బ్యాక్ ఎవరికి వెళ్ళిందో తెలియదు కానీ వెంటనే అప్పటి ప్రతిపక్ష పార్టీ నాపై ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈసీ 24 గంటల్లోగా నన్ను అప్పట్లో ఉన్న పోస్ట్ నుంచి తప్పించింది. హత్య కేసులో ప్రాథమిక దర్యాప్తు సరిగ్గా లేకపోతే అది ఎప్పటికీ పరిష్కారం కాదు, ఆధారాలు లభించవు, శిక్షలు పడవు. హత్య కేసు పరిష్కారం అయ్యే వరకు రక్త మరకలను దాటి వెళ్ళకూడదు. ఆధారాలన్నీ అక్కడే ఉంటాయి, వాటిని భూతద్దం వేసుకుని వెతకాలి. అదే తరహాలో వివేక హత్య కేసులో అన్ని ఆధారాలను అందరు అనుమానితులను రౌండప్ చేసి పెట్టుకోవాలని, వాళ్ళని విడివిడిగా విచారించాలని మా అనుభవం ద్వారా జూనియర్ అధికారులకు చెప్పాం. వాళ్ళు సరిగ్గా చేయలేకపోయారు. ఇప్పటికైనా ఈ కేసు దర్యాప్తు విజయవంతంగా తార్కిక ముగింపుకి వస్తుందని ఆశిస్తున్నా అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో 2014-19 మధ్య 23 మంది వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ చేరిన వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. అది పూర్తిగా రాజకీయ నాయకుల వ్యవహారం. పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి తప్ప మిగతా వాళ్ళంతా బతికే ఉన్నారు. వాళ్ళది ఏ ఒక్కరైనా సరే పార్టీ మారాలంటూ ఏబి వెంకటేశ్వరరావు తమను ప్రలోభ పెట్టారనో డబ్బు ఇవ్వజూపారనో చెప్తే నేను ఏ శిక్షకైనా సిద్ధమే. పార్టీ మారాక ఓ ఎమ్మెల్యేను మీరు వైకాపాలో సీనియర్ కదా ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందని అడిగితే నేను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ని, నన్ను పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. పురుగును చూసినట్టుగా చూసేవారు, దూరంగా కూర్చోమనేవాళ్ళు. బాధతో మనసు విరిగి వచ్చేసానని చెప్పారు. మరికొందరు తమకు అక్కడ అవమానాలు ఎదురైనందుకే పార్టీ మారామని చెప్పారు. వాటికి నేను ఎలా కారణం అవుతాను? ఎమ్మెల్యేలు పార్టీని విడితే తమ తప్పు వల్లే వెళ్ళిపోయారని ఏ నాయకుడు ఒప్పుకోరు. ఎవరో ఒకరిని నిందిస్తారు, ఎవరో ఒక బకరా దొరకాలి, ఆ బకరా నేనయ్యాను అని చెప్పుకొచ్చారు.